ఓం అనుష్ఠు అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్న శ్లోకం అండి ఇది. మకారో విష్ణు వామార్తస్త్వకారో విష్ణు సంభవ సాక్షాద్విష్ణురుకారశ్చ బిందునాదం తదేవహి. ఇది ఓంకారానికి సంబంధించిన శ్లోకం. ఆ కకారో బ్రహ్మవాచ్య కశ్చోకారో స్థితికారకః సృష్టి స్థితి లయాత్మైక్యమగస్త్యం కుంభ సంభవం భజే. మా గురువు గారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఆ ఈ మొదటి శ్లోకం ఏదైతే ఉందో ఆ ఇది దీన్ని ఇక్కడ కొంచెం విడమర్చి కాస్త ముందరికి వెళ్దాం. ఋషులు ఓంకారాన్ని మూడుగా విభజించారు: అకారము, ఉకారము, మకారము, చివర్లో ఆ బిందునాదం. బిందు మాత్రమే లేదు, ఓం కాదు, ఓం ఆ సాగతీత ఉంటుంది. ఈ ఆ ఉ మా ఇది కలిస్తే అది ఓం. ఆ ఉ మా కలిస్తే ఓం. దీనిలో ఈ అకారము బ్రహ్మవాచకము. ఆ ఇక్కడ బ్రహ్మవాచకము అంటే రెండుగాను తీసుకోవచ్చు. పరబ్రహ్మవాచకము అని తీసుకోవచ్చు. చతుర్ముఖ బ్రహ్మగారిని సూచిస్తుంది అని కూడా తీసుకోవచ్చు. ఎనీహౌ, ఆ అకారం సృష్టి కార్యం, ఉకారం స్థితి రూపం. ఎందుకంటే మనం అక్షరాలు పదాలు ఉచ్చరించేటప్పుడు కూడా ఆ అంటే అప్పుడు అక్షరం పుడుతుంది లోపల నుంచి. ఏ అక్షరం పుట్టాలన్నా ఆ నుంచి. ఊ అంటే అది ఆ స్థితిలో ఉంచుతుంది. ఇక చివరికి మకారం ఆవు అని అంటే అది లోపలికి లయం అవుతుంది. ఏదో త్రిమూర్తి స్వరూపము అని అందరూ చెప్తుంటారు, పెద్దలు చెప్తారు. అది పరబ్రహ్మను పట్టుకొని అద్వైత సిద్ధి పొందాలనుకునే వారికి ఓంకారం మీద ధ్యానం చేయమని అంటారు, లేదా జపం చేయమని అంటారు. అంటే ఓం 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 అని అలా జపం చేస్తూ ఉంటారు. సహజంగా ఏం చెప్తారంటే ఓంకారంతో పాటు వేరు మంత్రముతో ఓంకారాన్ని అనుసంధానం చేసి జపం చేయాలంటారే కానీ ఉత్త ఓంకారాన్ని జపం చేయమని పెద్దలు ఒప్పుకో. ఎందుకంటే వైరాగ్యం వచ్చేస్తుంది. ఆ తర్వాత లౌకికమైన విషయాల పట్ల ఆ శ్రద్ధ తగ్గిపోతుంది. ఇంకా పెద్దలు చాలా కారణాలు చెప్తారు. కాబట్టి ఓంకారం మీద ఎవరు ధ్యానం చేయరు. ఆ గురువులు చెప్తేనే చేయాలి. అలా ఓం 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 అని చేస్తూ ఉంటే కొద్ది రోజుల తర్వాత గురువులు అయితే దాన్ని విడదీసి చేయమని అంటారు. ఎవరికి గురువులు చెప్పుంటే వాళ్ళు మాత్రమే అలా సాధన చేయాలి. అలా సాధన చేస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఫలితాలు ఉంటాయి. ఓంకారం మీద సాధన చేయడానికి కొన్ని వేల రకాలుగా సాధన చేయొచ్చు. వాటిలో ఒక రకమైన సాధన ఇలా ఆ ఊ మా ఆ ఊ మా ఆ ఊ మా అలా సాధన చేయమని చెప్తారు గురువులు. అలా సాగిపోతూ ఉంటే ఆ ఆ అంటే సృష్టి, ఉ అంటే స్థితి, అంటే లయ, మళ్ళీ ఆ ఊ ఆ ఊ అంటే ఆ లయం అవ్వడం అంటే లయం అవ్వడం అని అంటే అవ్యక్తంగా ఉండడం, అంటే వ్యక్తీకరించబడకుండా ఉండడం. సృష్టి అంటే ఆ లయమైన దాని నుంచి ఆ, అంటే అవ్యక్తంగా ఉన్న దాని నుంచి బయటికి వ్యక్తీకరించబడడం. మరి ఈ లయమైనది ఎక్కడ ఉంటది అని అంటే మహావిష్ణువు లోపల ఉంటది. అందుకే బ్రహ్మగారు తను కూర్చున్న ఆ తామర పువ్వు తూడు ద్వారా మహావిష్ణువులోకి వెళ్ళి ఆ లయం అయినవన్నీ చూసి వాటిని మళ్ళీ వ్యక్తీకరించడం సృష్టి కార్యం మొదలైంది అని. ఇది ఇలా సాగిపోతూనే ఉంటుంది. ఎలా సాగిపోతూ ఉంటుంది? ఏ, సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి ఇలా సాగిపోతూ ఉంటుంది. దీనినే సృష్టి చక్రం అని అంటారు. ఈ సృష్టి చక్రంలో ఆ సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ అని కాకుండా జాగ్రత్తగా వినండి. దీనిలో ఏం మార్పు లేదు.
సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి. ఆ, అంటే దాన్ని ఒక చక్రంగా తీసుకుంటే దానికి మొదలంటూ ఏదీ లేదు. అందుకే దీన్ని సృష్టి చక్రం అంటారు. ఉమ్, ఉమ్. ఇది ఎప్పుడు మొదలైందో ఎవరికి తెలియదు. ఏదో 3000 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు, ఇవన్నీ పిచ్చి లెక్కలు, ఎవరికి తెలియదు. ఇది ఆది అంతము లేనిది. అంటే ఎప్పుడు మొదలైందో ఎవ్వరికి తెలియదు. మాకు హిస్టరీ కావాలండి. ఇది ఆ, ఆ, కొంతమంది మిత్రులు మాట్లాడుతూ, మీరెందుకండి ఇంత కచ్చిగా చెప్తారు? ఆ, అంటే ఆ, బహుశా ఆ, ఇంతకుముందు వీడియోలలో ఎప్పుడో చెప్పానండి. ఆ, ఎవరు మాట్లాడినా వాళ్ళ లెగసీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళ పూర్వాశ్రమ ఆ, విషయాలు ఏవైతే ఉన్నాయో, అనుభవాలు, వాటి ఎఫెక్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తే ప్రవచనం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ప్రవచనాలు ఇవ్వట్లేదు, మొదటి విషయం. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తే కాస్త హాయిగా, హా ఆ, చాలా హాయిగా ఉంటుంది. సమవేత షణ్ముగ శర్మ గారు చెప్తే కూడా అలాంటి విషయాలే ఉంటాయి, కాకపోతే కొంచెం కొంచెం కచ్చిగా ఉంటాయి. అదే ఆ గరికపాటి నరసింహారావు గారు చెప్తే ఆయన కొట్టినట్లు చెప్తారు. ఏ వాళ్ళ పూర్వాశ్రమ పూర్వ అనుభవాలు, వాటి అనుభవం అలా ఏదో ఆ, ఒకటి బహుశా ఆ సైన్యంలో పనిచేయడం వల్ల అలా కచ్చిగా మాట్లాడడం అలవాటు అయిందో, లేదా బహుశా నేను టీచర్ కాబట్టి పిల్లలకి చెప్పేటప్పుడు వాళ్ళకి అనవసరమైన ఆలోచనలు రాకుండా ఉండడానికి నేను కొంచెం ఆ, గట్టిగా చెప్పే అవసరం వచ్చి అలా అలవాటైందో, కాస్త గట్టిగా చెప్పడం అలవాటైంది. ఆ, ఇది ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. ఎందుకంటే ఇక్కడ ఏదో నాకు కూడా ఇలాగే సందేహమే వచ్చింది. అంటే ఇది ఎప్పుడు మొదలైంది? అంటే మొదట సృష్టి జరిగిందా, లేకపోతే మళ్ళీ లయం జరిగిందా? అంటే లయం అనే దాని నుంచి సృష్టి జరుగుతుంది అని అంటే మొదట అంటే లయం అవ్వాలి అని అంటే అది సృష్టి జరిగి ఉంటే కదా. ఇవన్నీ పిచ్చి విషయాలండి. ఇది ఎప్పటికీ తేలని విషయమని ఈ పదమే చెప్తుంది. ఇది సృష్టి చక్రం. దీనిలో మొదలు ఎక్కడుంది, అంతం ఎక్కడవుతుంది, ఎవ్వరికి తెలియదు. శివలింగం లెక్క. శివలింగానికి స్టార్ట్ ఎక్కడుంది అని అంటే ఎవరికి తెలుసు? ఎవరు చెప్పలేరు. శివుడు కూడా చెప్పడు. మనకి ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వస్తాయి కాబట్టి కొంచెం కచ్చిగా మాట్లాడాల్సి వస్తుంది. ఆ, పర్లేదులేండి, మీకు కూడా డౌట్లు రావు. ఈ చక్రంలో లయం తరువాత మళ్ళీ సృష్టి, మళ్ళీ స్థితి, మళ్ళీ లయం, లయం నుంచి మళ్ళీ సృష్టి. అంటే అది సృష్టితో మొదలు పెడితే ఆ ఊ మా కాస్త ఓమైంది. అదే లయంతో మొదలు పెడితే ఆ ఊ మా, మా ఆ ఊ మా ఆ ఊ మా ఆ ఊ మా ఆ ఊ అవుతుంది. అంటే బహుశా ఆవు మా అని అందరూ మాట్లాడుండొచ్చు. మా ఆవు మా ఆవు మా ఆవు అని ఎవరు అనకపోయి ఉండొచ్చు. అలా చేయకూడదు సాధన అని ఎవరు తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే ఇలా కూడా సాధన చేయొచ్చు. ఇలా చాలా మంది అంటే ఆ, ఆ, మామూలుగా చెప్తుంటారు కదండి అందరూ, కరెంట్ అని తెలిసి తాకినా షాక్ కొడుతుంది, తెలియకుండా తాకినా షాక్ కొడుతుందని. అలా తెలిసి చేసినా తెలియక చేసినా ఇది బహుశా అందరూ చేస్తున్నారని నాకు తెలుసు. ఇప్పుడు మా ఆవు కలిస్తే ఏమవుతుంది అంటే ఆ, తెలుగులో సందులు అందరికీ తెలుసు, సంస్కృతంలో కూడా ఇదే సందులే. మా ఆవు మౌ అవుతుంది. అంటే లయం నుంచి సృష్టి స్థితి మళ్ళీ లయం మళ్ళీ అంటే ఇప్పుడు లయమైన దాని నుంచి మళ్ళీ సృష్టి జరగకుండా ఉండాలంటే, జరగకుండా ఉండడము అనేందుకు మనము సంస్కృతంలో కానీ తెలుగులో కానీ మన భాషలో మనం నా అనే పదం వాడతాం, నా అనే అక్షరం వాడతాం. అంటే లయం తరువాత సృష్టి జరగకూడదు అంటే దానిని మౌన అనాలి. ఆ ఉమ కలిస్తే ఓం అయినట్లు
మా ఆవు మా ఆవు మా ఆవు అంటే లయం నుంచి మొదలు పెట్టాం. లయం సృష్టి స్థితి, లయం సృష్టి స్థితి, లయం సృష్టి స్థితి. అంటే లయం అయిన తర్వాత మళ్ళీ సృష్టి స్థితి అలాంటివి రాకూడదు అంటే అది మౌన అనాలి. ఇప్పుడు బిందునాథం అంటే బిందు అని ఏదైతే ఓంకారంలో సాగదీస్తాం అది. ఆ సాగతీత ఆవు మాల సాగతీత ఓం అయితే మా ఆవు అన్నది లేకపోవడం ఏదైతే ఉందో మౌన, ఆ లేకపోవడం సాగతీత. అంటే ఇంకెప్పటికీ అసలు లేదు అనే సాగతీత ఏదైతే ఉందో అది మౌనం. మౌనం అంటే అది మనసుకు సంబంధించింది. మనం నోరు మూసుకొని కూర్చుంటే చాలా మౌనంగా ఉన్నారు అది కాదు. మౌనం మనసుకు సంబంధించింది. మనసు మౌనంలోకి ఎప్పుడు చేరుతుంది అంటే ఓంకారాన్ని గురువు గారు మీకు ఇచ్చినప్పుడు ఆ ఉమా ఆ ఉమా అని మీరు చేస్తూ పోతే అది కాస్త ఆ ఉమా కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు అది మీరు చేస్తున్న తీవ్రతని బట్టి ఉంటుంది. ఇది లాజిక్ కాదు. ఇప్పుడు ఏ విషయాలైతే ఇన్ని రోజులుగా నేను చెప్తూ వచ్చినానో అవి లాజిక్స్ కావు. లాజిక్స్ చెప్పేటప్పుడు మాత్రమే ఆ, ఒక్కొక్కసారి నా స్వరం మారుతుంది. కొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. లాజిక్ దగ్గర మాత్రమే. ఎమోషన్స్ దగ్గర అక్కడ ఏం లాజిక్స్ ఉండవండి. అది ఎమోషన్. అంటే మిమ్మల్ని మీరు ఈ ఎమోషన్ని అలా మీరు తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు అందరూ ఇలా చేస్తే, అందరి మనసులు కదలడం ఆగి స్థిరంగా నిలిచిపోతే మళ్ళీ సృష్టి ఏముంటుందండి? అందుకే అందరూ ఓంకారం మీద ధ్యానం చేయండి అని ఎవరు చెప్పరు. ఓంకారం మీద ధ్యానం చేయడాన్ని ఆపుతారు కూడా. పెద్దలైతే ఓంకారం మాత్రమే ధ్యానం చేస్తానంటే చేయనివ్వరు. సో అది మౌనం. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో ఆ, ఏదో మేము మౌన వ్రతం ఉంటున్నామండి అని అందరూ అంటారు. మౌన వ్రతం వాళ్ళు ఉంటే నోరు తప్ప శరీరంలో మిగిలిన భాగాలన్నీ మాట్లాడేస్తాయండి. అలా కాదు. మౌనం అంటే దేన్ని పట్టించుకోకపోవడం. మళ్ళీ మనసులో ఆలోచన, ఒక ఆలోచన ఆగితే రెండో ఆలోచన ఆటోమేటిక్గా పుట్టకుండా ఉండడం. ఇవన్నీ కొంచెం కష్టమైన పనులండి. ఈ కష్టమైన పనులు సులభం చేయాలంటే ఏం చేయాలి? ఇది పెద్ద విషయం. ఈ కష్టమైన పనులు సులభం చేయాలి అంటే ఏం చేయాలి అంటే కాస్త చూస్తూ రండి. ఏం చేయాలో అర్థం. ఈ సృష్టి స్థితి లయ సృష్టి చక్రం లేకపోవడం మౌనం. ఆ మౌనం సాధించిన ఇక్కడ కొన్ని పదాలు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. అగస్త్య మహాముని అంటే ముని అంటే మౌనం వహించిన వాడు అంటే తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఉండిపోయినవాడు. ఎలా ఉంటుందని అంటే లయం నుంచి మళ్ళీ సృష్టి జరగదు. సృష్టి జరిగితే అలాగే ఉండిపోతుంది. స్థితిలో ఉండిపోతుంది తప్ప అది మళ్ళీ లయం అవ్వదు. అలా ఎవరైతే నిలిచిపోయారో ఇప్పుడు వాల్మీకి మహర్షి గురించి వాల్మీకి మహర్షి అని చాలా మంది పిలుస్తారు. ఈ మహర్షులు ఎవరైతే ఉన్నారో మహర్షి పదాన్ని పక్కన పెట్టండి. అసలు ఋషి అన్న పదం ఎవరు అడుగుందో వాళ్ళందరూ మునులు. అంటే మునులు ఆ, వేరే క్యాడర్, ఋషి వేరే క్యాడర్ అని ఇవన్నీ ఎక్కడ ఏ పదాలు వాడాలో తెలియని వాళ్ళు మాట్లాడే మాటలే తప్ప ముని అన్న, విప్ర అన్న, ఋషి అన్న, బ్రహ్మవాది అన్న, ఆ, ఇంగ్లీష్లో చెప్తే సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ అన్న అంతా ఒకటేనండి. మరి విశ్వామిత్రుడు నన్ను బ్రహ్మర్షి అని పిలవలేదే అని అ- అవన్నీ వితండవాదాలు అవుతాయి. మనకెందుకు అవన్నీ? అది వాల్మీకి మన విశ్వామిత్ర మహర్షి గారు, ఆ వశిష్ఠ మహర్షి గారు, చతుర్ముఖ బ్రహ్మ గారు వాళ్ళు తేల్చుకున్నారు. మనం మామూలు మనుషులు కదా, వాళ్ళు మన స్థాయికి అందేవాళ్ళు కాదు. బోడి ఇదేనండి ప్రాబ్లం వచ్చే విషయం ఇదే. బోడి మీ ఊర్లో ఎమ్మెల్యే నువ్వు డైరెక్ట్ కలవలే, మీ ఊర్లో కలెక్టర్ నువ్వు డైరెక్ట్ కలవలే, నువ్వు చతుర్ముఖ బ్రహ్మ నీకు వచ్చి ఆన్సర్ చెప్పాలంటే అది కుదరదు అని కొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. లేదు అనుకోండి, హా మీ విషయాలు మీరన్నీ దాచిపెట్టుకొని అని వెటకారంగా మనమే మాట్లాడుకుంటాం. ఎందుకంటే మన మనసులకి అలవాటైపోయినాయి ఇవన్నీ. ఆ కాబట్టి అలాంటి సందేహాలు ఏం తెచ్చుకునే పని లేదు. మీరు ఇక్కడ మహాముని అన్నారే, అగస్త్య మహర్షి కదా, అంటే వశిష్ఠుడు బ్రహ్మర్షి కదా.
మీరు వశిష్ఠ మహర్షి అన్నారే, వాల్మీకి ముని అన్నారు. వాల్మీకి ముని మాత్రమే కదా, ఆయన ఋషి కాదు కదా. మనకి తేడాలు తెలియనప్పుడు ఏం చెప్తే అది గుడ్డిగా వినేయండి. ప్రపంచంలో అందరూ వింటున్నారు. మాకు క్లారిటీ కావాలి అని అంటే ఇదే. డౌట్లు వస్తాయి కదా, క్లారిటీ రావాలి. డౌట్లు రాకుండా మాట్లాడాలంటే కొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుందండి. ఓకే, ఎనీహౌ, విద్యారణ్య మహర్షి గారు, భగవాన్ రమణ మహర్షి, ఆయన కూడా ముని. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఆయన ముని. చంద్రశేఖర భారతీ స్వామి శృంగేరి పీఠంలో పూర్వ పీఠాధిపతులు, ఆయన ముని. వారి కృపతో ఈ మౌనం సాధన చేస్తున్న నా, నా అంటే ఏది లేనోడు అని అర్థం. ఇది నాది అని మనం ఏదైతే అంటాం, నా అన్న వెంటనే మంది కాదు అది, మంది కాదు కాబట్టి నా అని మనం కల్పించుకుంటున్నాం. అలా నాకు ఆ భావన అలా వచ్చింది. నా అంటే ఏది లేని వాడిని నేను నమస్కారం చేస్తున్నాను. ఎన్నో పశువులు, ఎన్నో గ్రాసాలు. గ్రాసాలు అంటే గడ్లు, రకరకాల గడ్లు పెడతారు కదా. కొన్నింటికి సువాసనలు, కొన్నింటికి రకరకాల రుచులు. కానీ గానుగకు కట్టిన ఎద్దుదే నరకం. ఎందుకనంటే ఒక ఎద్దును వదిలేశారనుకోండి, ఏదో ఒక మంచి పూల తీగ దగ్గరికి పోతే సువాసనలు వస్తే పూల తీగను లాక్కొని తింటది. ఏదో కాలువలో, కాలువ పై నుంచి ఒక తీగ పాకిపోయింటే ఆ ఎద్దు దాన్ని కూడా తింటది. దానికి అక్కడ సువాసన రాదు. అయినా ఆకలి కదా, తినాలి కాబట్టి తినేస్తా, నేను పశువుని కదా నేను తినేస్తానని. ప్రాబ్లం ఎక్కడంటే గానుక కట్టిన ఎద్దుదే నరకం. ఎందుకనంటే గానుకు కట్టిన ఎద్దుకి ఎప్పుడు సువాసనలే. అది నువ్వుల నూనె సువాసన వచ్చు, చెరుకు రసం సువాసన వచ్చు. బెల్లం తీయడానికి చెరుకు రసం గానుగల ఆడేవాళ్ళు. కొబ్బరి నూనె కూడా సువాసన వస్తుంది. ఇప్పుడు గానుగల్లో నూనె తీస్తుంటే మంచి సువాసనలు వస్తాయి. ప్రాబ్లం ఎక్కడనంటే బయట ఏ చేన్లోనో తింటున్నా ఎద్దు అయితే దానికి సువాసన ఎటువైపు అనిపిస్తే అటువైపు వెళ్ళి అటువైపు ఉన్న గడ్డి అది తినొచ్చు. కానీ గానుకు కట్టిన ఎద్దుది ఉంది, దాన్ని నరకం. దానికి ఎప్పుడు సువాసనలు వస్తాయి. అని అది ఎప్పుడు తినలేదు. ఎందుకనంటే అది తిని ఆ తాగే వస్తువు ఏదైతే ఉందో దానికి అది బారెడు దూరంలో ఉంటుంది. దానికి గానుక కట్టిన కర్ర అంత పొడుగు పెట్టుంటారు. ఎందుకంటే అది వచ్చి తినకూడదు. లోకంలో మనుషులు అంతే. కొర్రెకో రుచి. ప్రకృతిలో అందరూ అన్నిటినీ ఆస్వాదిస్తూ ఉంటారు. అన్నీ వస్తూ పోతూ ఉంటాయి. మనుషులు కూడా వస్తూ పోతూ ఉంటారు. ప్రాబ్లం ఎక్కడనంటే ప్రపంచంలో ప్రకృతిలో అన్నింటినీ ఆస్వాదించే మనుషులకు ప్రాబ్లం లేదండి. భగవంతుడనే గానుగకు కట్టిన వాడుంటాడే, వాడికి ఎప్పుడూ సువాసనలే. భగవంతుడిని తన భగవంతుడికి తనను తాను తీసుకెళ్లి కట్టేసుకున్న వాడు, వాడికి సిద్ధులు వస్తాయి. వాడు ఎప్పుడు వాసన చూస్తూ ఉంటాడు. రుచి కోసం ఎప్పుడు తిరిగే ఎద్దులా తిరుగుతూనే ఉంటాడు. కానీ ఎప్పుడు రుచి లభించదు. ఎద్దు లెక్కన భగవంతుడి చుట్టూ తిప్పుతూనే తిరుగుతూనే ఉంటాడు. ఎందుకు లభించదు అంటే కట్టు ఇప్పలేదు కదా, అందుకు. కట్టు ఆ ఎద్దుని చూడండి. ఆ ఎద్దును కట్టినోడు ఇప్పాలే కానీ కట్టించుకున్న ఎద్దు ఇప్పుకోలేదు. అలాగే మనం కూడా మనల్ని మనం భగవంతుడికి మనం కట్టేసుకున్నామని మనం అనుకుంటామే కానీ మనకు అంత లేదండి. మనం భగవంతుడి పాదాల పట్ల మనసును నిలపడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి భగవంతుడి పాదాలు తప్ప మిగిలిన అన్ని విషయాలు వచ్చి మన మనసును లాక్కొని పోతాయి. అంటే అప్పుడు ఏం చేయాలండి అంటే మనం చేయడానికి ఏం లేదు. ఇవన్నీ వద్దు, ఇవన్నీ వద్దు అని ఇదే కట్టినోడిని అడుక్కోవాలి, ఇప్పవా ఇప్పవా అని. ఆ గింజుకుంటే గానీ వాడు ఇప్పడు. ఆ గింజుకోవడమే సాధన. దాన్ని నువ్వు ధ్యానం అంటావా, భక్తి అంటావా, భగవంతుడి గుడికి వెళ్ళి నేనేదో అక్కడ కర్మ చేస్తాను అంట, నువ్వు ఆ పాటలు పాడతానంటావా భగవంతుడి మీద, నువ్వు అవన్నీ సాధనలే. అవన్నీ చేస్తా ఉంటే ఆ చేసిన వాడు విప్పుతాడే కానీ ఆ సాధనలో అంటే ఆ గింజుకోవడంలో కకారం బ్రహ్మవాచకం, ఉకారం స్థితివాచకం.
లయం లేనివాడు పూర్ణం. పూర్ణం అంటే ఇంక వాడు పూర్తి అయిపోయినాడు. ఇంక వాడు దేనిలోనూ లయం కాడు. వాడిలోకి అన్ని లయం అవ్వాలి కానీ వాడు దేనిలోనూ లయం కాడు. ఇలా ఈ కా పు పూర్ణం. ఏ సున్నా. సున్నా అని అంటారు, శూన్యం కాదు, ఇది పూర్ణం. ఈ మూడు కలిపితే కా ఉ కుం. ఇక్కడ లయమే లేదు. ఇక్కడ అలా ఆగిపోవడమే ఉంది. అలా ఉండిపోవడమే జ్ఞానం. అలా ఉండిపోయే జ్ఞానం మనకి సంస్కృతంలో భా అన్న అక్షరం, ఇది జ్ఞానవాచకం అండి. ఎందుకంటే మనం భారతీయులు. భారతీయులు అంటే జ్ఞానముతో కలిసి ఆ, రతి చేయువాళ్ళు, అంటే బాగా జ్ఞానముతో కలిసి తిరుగువాళ్ళు. ప్రపంచంలో ఒక భారతదేశంలో తప్ప మిగతా ఎక్కడ నేను అనే కాన్సెప్ట్ మీద పుస్తకాలు లేవు, పెద్దలు ఎవరు చెప్పరు. వాళ్ళు ఏదో శరీరం నేను నేర్పిస్తారు. నేను ఆ కలెక్టర్ని, నేను పోలీసుని, నేను వ్యాపారస్తుని, నేను కోటీశ్వరుణ్ణి అని నేర్పుతారు. కానీ నువ్వు మనిషి అని ఎవరు నేర్పరు. మనిషి, నేను, నా శరీరము, నా బుద్ధి, ఇవి ఒక భారతదేశంలో ఉంటాయి కాబట్టి భారతదేశానికి మాత్రమే భారతదేశము అని పేరు. ఆ ఆ జ్ఞానం సంభవించిన వాడు, ఆ జ్ఞానం కుంభ. ఆ జ్ఞానము సంభవించిన వాడు లేదా ఆ జ్ఞానము నుంచి సంభవించిన వాడు ఆయన కుంభ సంభవుడు. కుంభ సంభవుడు అని మనకి ఇద్దరికి పేర్లండి. ఒకటి వశిష్ఠ భగవానుడికి, రెండు అగస్త్య మహామునికి. సో మా గురువు గారు ఆయన అగస్త్య మహామునికి మొదటి నమస్కారం చేసుకుంటూ, గోమాత గడ్డి మేస్తే దాన్ని సారము పాలై, సారమంతా పోయి మిగిలినది పేడయి, ఆవు పేడ పిడకై, అంటే ఏ సారము లేని పిడక కాలి బూడిదై శివుడిని అలంకరిస్తే. అలా శివుడిని అలంకరించిన పిడకలు ఎన్నో. నేను ఒక పిడకని అవుదాం అనుకున్నా. కాలి బూడిదై శివుడికి అలంకారం కావాలంటే బూడిద కావాలంటే తప్పదు. బూడిద కావాలంటే పిడగ్గా మారాల్సిందే. అలాంటి పిడకలు బాగా దొరికేది రామాయణం. భారతంలో కూడా పిడకలు ఉన్నాయి కానీ గుర్తించేది కష్టం. ఎందుకంటే భారతంలో పిడకలకి తమ పేర్లు కూడా తెలియవు, మర్చిపోయినాయి. కాబట్టి ఆ పిడకల్ని గోపికలు అన్నారు. కానీ ఈ రామాయణంలో ప్రతి పిడక పిడకలా ఎలా తయారైంది అని, ఈ మౌనం మౌనం వహించిన అంటే ఓంకార స్వరూపమైన అని అర్థం. ఓంకార స్వరూపమున అంటే పరబ్రహ్మ స్వరూపమే మనకి ఒక రూపంతో దిగొచ్చింది. అంటే భగవంతుడు నిరాకారుడు కదండి అని అంటే అవునండి, ఆయన భగవంతుడు కాబట్టి ఆయనకి ఆకారము ఈ ఆకారము అనేది అవసరం లేదు. అంతేగాని భగవంతుడు అంటే చేతకానోడు, ఏ ఆకారాల్లోకి రాలేనోడు కాదు. ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారంలోకి రాగలిగిన వాడు. ఆ భగవంతుడికే ఓంకారం అని పేరు. ఆ ఓంకారమే మౌనం. ఆ మౌనం వహించిన వాళ్ళందరూ పరబ్రహ్మ స్వరూపం అయిపోయిన వాళ్ళు. అలా మౌనం వహించిన వాల్మీకి మహాముని ఈ పిడకలు ఎలా తయారయ్యాయి అని రామాయణంలో చెప్పారండి. ఆ వాల్మీకి మహామునికి ఒక నమస్కారం చేసుకుంటూ రామాయణంలో పిడకల వేట ని సాగిస్తాం. నారములు అంటే నీరు. నారము అంటే నీరు. ఈ నారముల ద్వారా కదులువాడు, కదిలించువాడు ఎవడైతే ఉన్నాడో వాడిని నారాయణ అంటాడు. నారాయణ అంటే అది ఈశ్వరుడి పేరు. నారాయణ ఈశ్వరుడి పేరు, మహావిష్ణువు పేరు. మహావిష్ణువు అంటే శివుడికి మరో పేరు. శివుడు అంటే మహావిష్ణువుకి మరో పేరు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది సార్. పక్కింట్లో భార్య భర్తల మధ్య గొడవలు జరిగితే మనం దూరకూడదు అని పెద్దలు చెప్తారు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగితే మనకెందుకు, వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. అనే మనం ఆలోచించాలి. ఎందుకనంటే
వాళ్ళిద్దరి గొడవకి లాజిక్లు ఇచ్చే అంత గొప్ప తర్కం మనకు రాలేదు. దాన్ని మేము తర్కిస్తాము అని అంటే మనం పిచ్చోళ్ళు అని గమనం ఉండాల్సి వస్తుంది. ఎనీహౌ, నారముల ద్వారా కదులువాడు కదిలించువాడు నారాయణుడు. ఆ నారముల ద్వారా బతుకువాడు కానీ దానిని మరిచేవాడు నరుడు. ఆ నరుడు నారాయణుడైతే దాన్నే మోక్షం అని అంటారు. ఆ నారాయణుణ్ణి ఈ నరునికి దానమిచ్చిన వాడు, నారాన్ని ఇచ్చినవాడు నారద. ఆయన కూడా నారద మహాముని. ఓకే, దేవర్షి, నో ప్రాబ్లం. ఋషి అని ఉంది కదా, ఋషి అంటే అనుభవించిన వాడు అని అర్థం. ఋషి అంటే అనుభవించిన వాడు. ఆయన చెవులతో అనుభవించవచ్చు, కళ్ళతో అనుభవించవచ్చు, మనసుతో అనుభవించవచ్చు, దేంతో అయినా అనుభవించవచ్చు. ఆయన ఓంకారాన్ని అనుభవించిన వాడు కాబట్టి ఆయన కూడా పరబ్రహ్మ స్వరూపమే. నారదముని, నారదుడు ముని కాన ఓంకార స్వరూపుడు కాన ఆయన గురువై అందరికీ అన్ని ఇచ్చినవాడు. నిజానికి లోకానికి, నాకు, నీకు, అందరికీ రామాయణం ఇచ్చినవాడు కూడా అంటే నారదుడు. నారదుడు అంటే ఆయన పరబ్రహ్మ స్వరూపం. ఏ సినిమాల్లో, కార్టూన్లో జోకర్ లాగా చూపించినట్లు దయచేసి ఊహించొద్దండి. ఆయన వాల్మీకి గురువు నారదుడు. నారదుడు అసలు వాళ్ళకు వీళ్ళకి కాదండి. ఈ భూమి మీద తిరిగి ఆ బతుకుతున్న ఆ మార్స్ మీదకి పంపిస్తాము, మార్స్ మీద కూడా ఇండ్లు కట్టుకోవచ్చు, చంద్రుడి మీద ఫ్లాట్లు వేసి అమ్ముతాము అని పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఆ ఎవరు మాట్లాడతారో మీకు తెలుసు. ఆ పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళందరూ ఏ విశ్వంలో, ఏ సౌర కుటుంబంలో తిరుగుతూ సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడిని చూడలేరో వాళ్ళు బయట గెలాక్సీలలో కూడా సైట్లు అమ్మేసేందుకు రెడీగా ఉన్నారు. ఎవరైనా పిచ్చాళ్ళు ఉంటే కనుక్కోవచ్చు. సో ఈ గెలాక్సీలన్నీ తిరుగుతూ ఉన్నా వాటికి మధ్యలో ఏదో సెంటర్ పాయింట్ ఉండాలి కదా. మన సౌర కుటుంబానికి సూర్యుడు సెంటర్ పాయింట్ అయిన అలా సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ధ్రువ నక్షత్రం అంటారో. ఆ ధ్రువుడికి కూడా గురువు నారదుడే. ప్రహ్లాదుడి గురువు నారదుడు. ఆయనకు నో క్యాస్ట్ ఫీలింగ్. రాక్షసులకైనా, దానవులకైనా, దైత్యులకైనా, అసురులకైనా మేము బుద్ధి మార్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కడికి నారద మహర్షి గురువు. ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఆ నారద మహర్షికి మరోసారి నమస్కరించుకుంటూ, రామాయణం మీది మహాయజ్ఞం. ఈ యజ్ఞ స్వరూపుడు శ్రీరామచంద్రమూర్తి. ఈ యజ్ఞాగ్ని స్వామి హనుమ. యజ్ఞభూమి అంటే యజ్ఞం జరగడానికి సపోర్ట్ ఏదైతే ఉందో అది యజ్ఞభూమి. ఋష్యశృంగ మహర్షి. యజ్ఞగుండం అంటే ఆ యజ్ఞగుండం అంటే చుట్టూ నాలుగు పక్కల ఇటుకలు పెట్టి కట్టి గోడ కట్టి మధ్యలో కదా ఆ యజ్ఞాగ్నిని రగిల్చి అలా ఆ నాలుగు గోడలు యజ్ఞగుండం. ఎవరు అంటే భరద్వాజ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠుల వారు, అగస్త్య భగవాన్. వీళ్ళు నలుగురు ఆ దారి చూపినవారు, దారిలో ఏం చేయాలో చెప్పినవారు. ఈ యజ్ఞానికి కర్త వాల్మీకి మహర్షి. గురువు నారద మహర్షి. ఏ యజ్ఞంలో కర్రలు సమిదలు వేసినా, పిడకలు వేసినా ఆ అగ్ని ప్రజ్వరిల్లి యజ్ఞం బాగా జరగాలంటే ఆజ్యం అవసరం. ఆజ్యం అంటే నెయ్యి. అంటే నూనె పోయొచ్చు కదా, కిరోసిన్ పోయొచ్చు కదా, పెట్రోల్ పోయొచ్చు కదా అంటే ఆ ఇలాంటివి చాలా వస్తాయండి. అందుకే నెత్తిన పోసి తగలెట్టుకోండి అవన్నీ. ఇక్కడ ఆజ్యం అంటే నెయ్యి. నెయ్యి అంటే నెయ్యి, ఆవు నెయ్యే. అంటే నేను గేదె నెయ్యి వేయొచ్చు అంటే ఇదే. ఇలాంటివి రాకూడదని కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఆ ఓకే, ఎనీ హౌ, ఇలాంటివి ఏవి తెచ్చుకోవద్దండి. ఆజ్యం అంటే నెయ్యి, ఆవు పాలతో తీసిన నెయ్యి. ఇవి ఏం జరగాలన్నా నెయ్యి ఉండాలి కదా. ఆజ్యధార. ఆజ్యధార ఎవరంటే మహామాయ మా తల్లి సీతమ్మ. ఈవిడ ఆజ్యధార. ఎందుకంటే ఆ యజ్ఞం జరిగినప్పుడు చూడండి, పిడకలు అలా కాలాయనుకోండి ఆ షేప్ అలాగే ఉంటుంది, బూడిద. రాగి సమిదలు వేసినారనుకోండి, కర్ర పుల్లలు వేస్తారు, ఆ సమిదలు కూడా బూడిదనైనా మిగులుతాయి అక్కడ కనీసం. మీరు నెయ్యి పోసారనుకోండి అసలు
నీ గుర్తు అక్కడ ఒక డ్రాప్ కూడా మిగలదు. ఎందుకనంటే ఇవన్నీ కొంచెమన్నా మిగులుతాయేమో, బూడిద మిగులుస్తాయి. ఆజ్యం తన గుర్తుని కూడా యజ్ఞంలో కోల్పోతుంది. తానే యజ్ఞం అయిపోతుంది. తానే యజ్ఞం అయిపోతుంది అంటే సీతయే రాముడైపోతాడు. ఇదే అద్వైత సిద్ధి. అలా జరగడానికి కారణం ఎవరు అంటే స్వామి హనుమ. స్వామి హనుమ అంటే ఆ కొన్ని పిచ్చి పిచ్చి మాటలు వస్తాయండి. అంటే శివుడి పవర్స్తో పుట్టినాడంట. ఇన్ని పిచ్చి మాటలండి. శివుడే హనుమగా పుట్టినాడు. ఎందుకనంటే హనుమ గురించి చెప్పేటప్పుడు చెప్తారు. అసలు హనుమని అర్థం చేసుకోవడం చాలా కష్టం. హనుమని అర్థం చేసుకున్నవాడు హనుమ అంటే ఏకపాద రుద్రుడని అర్థం చేసుకుంటారు అని చెప్పబడింది. ఏకపాద రుద్రుడు అంటే ఆ, మనకెందుకులేండి, శివుడు అంతే చాలు. అంతకంటే ఎక్కువ డీటెయిల్స్ మనకు అవసరం. ఎందుకంటే మనకు పిడకవ్వడం ముఖ్యం. యజ్ఞం మొదలు పెట్టాలంటే ముందు ఆరణి మదనం అని చేస్తారండి. ఏదో మధ్యలో కర్పూరం పెట్టి అగ్గిపుల్ల గీచి అంటించారు. ఆరణి మదనంలో కొన్ని మంత్రాలు చెప్తూ ఆరణి మదనం చేస్తారు. ఈ ఆరణి మదనం చేసేటప్పుడు చెప్పే మంత్రాలని అరణ్యకాలు అని అంటారు. అంటే మనకి ఈ ఉపనిషత్తులు వేదం చివరిలో ఏదైతే వస్తాయో ఉపనిషత్తులు అని అంటారు. వేదం యొక్క చివరి భాగంలో ఉంటాయి. వేదాంతము వేదం యొక్క అంత భాగము అని ఏదైతే చెప్తారో ఆ వాటిలో కొన్నింటిని బ్రాహ్మణాలు అని అంటారు, కొన్నింటిని అరణ్యకాలు అని అంటారు, కొన్నింటిని ఉపనిషత్తు అని అంటారు. ఈ అరణ్యకాలు అంటే ఏదో అడవుల్లో చెప్పిండేటివి కాదు. ఆరణ్య మదనంలో చెప్పే మంత్రాలని అరణ్యకాలు అని అంటారు. బృహదారణ్యకోపనిషత్తు అని కూడా ఉంది, బృహదారణ్యకము అని అంటారు. చాందోగ్యము అంటారు కానీ చాందోగ్య అరణ్యకము అనరు. చాందోగ్య ఉపనిషత్తు, బృహద అరణ్యకం. అలా ఆ, అర్థం చేసుకోవాలి. అది అర్థం కాకుండా ఏందో ఒకసారి ఉపనిషత్తు అంటారు, ఒకసారి అరణ్యకం అంటారు. అరణ్యకం అంటే అరణ్యంలో చెప్పిండే అలా కాదు. మనం పెద్దల్ని అడిగి తెలుసుకోవాలి. పెద్దల్ని అడగాలంటే మనకి నామోషి, మనం ఏదో గూగుల్లో కొట్టి తెలుసుకుంటాం. గూగుల్కి ఏం తెలియదండి. గూగుల్కి ఏం తెలుసు? ఇంగ్లీష్లో పదాలకు ఇంగ్లీష్లో అర్థం ఇవ్వడం తప్ప. సరే, ఇప్పుడు ఇంతకీ ఆరణి అంటే ఎలా ఉంటుంది అంటే ఎంతో చెక్క ఉంటుందండి. లవ్ చెక్క ఏదో చింతమాను ముద్దులాగా ఉంటుంది. ఆ దాదాపుగా నేను చూసినవైతే ఒక 4 అడుగులు పొడుగు, 2 అడుగులు వెడల్పు, 3 అడుగులు, 2 అడుగులు, లేదా 1x1 ఉండొచ్చు. పైన ఒక కర్ర ఉంటుంది. అంటే ఈ చెక్కకి ఒక రంధ్రం లాంటిది ఉంటుంది. రంధ్రం కూడా కాదు, చిన్న గుంత లాంటిది పెట్టి ఉంటారు. పైన ఒక కర్ర ఉంటుంది. దాన్ని చిలికేందుకు ఒక తాడు ఉంటుంది. అంటే ఈ కర్రని ఈ తాడుతో కట్టి ఏదో కవ్వంతో చిలికినట్టు ఈ చెక్క మీద చిలికితే ఈ చెక్క మీద అక్కడ పత్తి ఇలాంటివి పెట్టి అక్కడ వేడికి రాపిడికి నిప్పు పుడుతుంది. ఆ నిప్పు పుట్టేటప్పుడు కొన్ని మంత్రాలతో ఆ నిప్పుని పుట్టిస్తారు, అలా రుద్దుతూ చెక్క మీద చెక్కని. ఆ మంత్రాలు అరణ్యకాలు. అలా నిప్పు తయారు చేసి ఆ నిప్పుని యజ్ఞంలో వాడతారు. ఇప్పుడు ఆరణి మదనం జరగాలి కదా అంటే ఆ కింద చెక్క దశరథుడు, పైన కర్ర ఏదైతే ఉందో ఆడ కైకేయి మాత. ఆ చిలికే తాడే మందర. మందర కైకేయి మాతని తిప్పింది. కైకేయి మాత దశరథుడి పైన ఆరణి మదనం చేసింది. ఆయన యజ్ఞం మొదలై ఆ యజ్ఞంలో చాలా పిడకలు కాలినాయి. కొన్ని ఎండిన పిడకలు, కొన్ని పచ్చి పిడకలు. ఓ ఎండిన పిడకలైతే ఏం పర్లేదు, తమంతకు తామే కాలిపోతాయి. కానీ పచ్చి పిడకలే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాయి. వాటిని బాగా నెయ్యిలో తడపాలి కూడా. రాముడి యజ్ఞ స్వరూపుడు అన్నాం కదా, ఈ రాముణ్ణి తమంత తామే కలిసిన వాళ్ళందరూ ఎండిన పిడకలు, సీతమ్మ వల్ల రాముడిని కలిసిన వాళ్ళందరూ పచ్చి పిడకలు. సో సీతమ్మ వల్ల రాముడిని కలిసిన వాళ్ళందరూ పచ్చి పిడకలు. ఈ పిడకల వేటలో మొదటి పిడక
గుహుడు. సంస్కృతంలో ఆ గుహ అంటే చాలా రహస్యమైనది అని పేరు. శ్రీరామచంద్రులు అసలు ఆయనకు ఆ పేరు ఎందుకు పెట్టినారో ఎవరికి తెలియదు. జాగ్రత్తగా చూడండి. శ్రీరామచంద్రుల వారు గంగా తీరానికి వచ్చినప్పుడు అప్పుడెప్పుడో చిన్నతనంలో కలిసినారు. చిన్నతనంలో కలిసినారు కాబట్టి చిన్నతనంలో కలిసిన రాముడిని ఆదరించి సీతా సమేత రామ లక్ష్మణులకు ఆతిథ్యమిచ్చి వారు గంగ దాటడానికి పడవనిచ్చి పడవ నది దాటించి 14 సంవత్సరాలు భరతుడు రాముడి కోసం వెయిట్ చేసినట్లు వెయిట్ చేసినాడు గుహుడు. రాముడు తిరుగు ప్రయాణంలో మళ్ళీ రాముడు కనిపిస్తే చూసి ఆనందించి, రామాయణం కాదండి, మొత్తం చరిత్ర ఎక్కడన్నా చూడండి, ఎంతకంటే ఎక్కువ గుహుడి గురించి ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత ఇప్పుడు కాలం చేసి ఉంటాడు. కాలం చేసిన తర్వాత ఆ పిడకని శివుడు పూసుకుని ఉంటాడు. అసలు రాముడు గుహుణ్ణి కౌగిలించుకున్నాడు కలిసిన వెంటనే. నవ్వు కాస్త ఆలోచించండి, అసలు రాముడు గుహుణ్ణి అంటే గుహుడు ఎంత పుణ్యం చేసుకుని ఉంటాడు. మిగిలిన ఋషులకు ఏందో చరిత్రలు ఉంటాయి, వాళ్ళు అట్లా పుట్టినారు ఇట్లా పుట్టినారు, వాళ్ళు ఆ పూర్వం ఏం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఏం చేసినారు, పూర్వోత్తరాలు ఎక్కడో ఒక చోట దొరుకుతాయి. శృంగబేరపురం పాలించిన గుహుడి విషయాలు, అతని అంత అదృష్టానికి అంటే రాముడి కౌగిలి అంత అదృష్టం అసలు గుహుడి ముందు ప్రారబ్ధం తర్వాత విషయాలు ప్రపంచంలో ఎక్కడ దొరకవు. అంటే రాముడు కౌగిలించుకున్నాడు అంటే ఆ తర్వాత విషయాలు ఎలాగూ ఉండవు, కానీ ముందు విషయాలు కూడా తెలియకుండా ఎవ్వరికి అంత సీక్రెట్ గా ఉండేవాడు కాబట్టి బహుశా ఆయన గుహుడు అని ఆయనకు వాళ్ళ తల్లిదండ్రులు పేరు పెట్టారు. సో ఈ గుహుడు అనే పిడక ఏం నేర్పుతుంది అంటే అసలు పూర్వపరాలు మరిచి భగవత్ స్మృతిని వదలకుంటే భగవంతుడే అక్కున చేర్చుకుంటాడు అని నేర్పే ఈ పిడక గుహుడు. ఒక పిడక ఏంటండి, ఇంకొక పిడక తుంబురుడు. మనకి నారదుడు ఆ దేవతల సభలో పాటలు పాడుతుంటాడు, లాగా ఈయన కూడా గాన గంధర్వుడు. ఏంటంటే మనకి నారదుడు గురించి అంతే తెలుసు, నారాయణ నారాయణ అంటాడా అని మాత్రమే తెలుసు, కానీ అసలు రామాయణం అంతా చెప్పింది నారదుడు. వాల్మీకి మహర్షిని కూర్చోబెట్టి అది మనకు తెలియదు. ఎందుకంటే మనకు నారదుడు అంటే ఏదో కామిక్స్ లో టామ్ అండ్ జెర్రీలో టామ్ లాంటి క్యారెక్టర్ గా మన దరిద్రం మన బుర్రల్లోకి ఎక్కించేశారు. ఆ, శివ శివ. ఆ, అలా నారదుడు దేవర్షి అయితే తుంబురుడు గంధర్వుడు, కానీ ఆయన సంగీత సమ్రాట్. ఒకసారి ఆయనకు అహంకారము మమకారము మోహము అవన్నీ ఎక్కువయ్యి ఆ ఆ మోహమనే సముద్రం దాని లోత ఎంత తెలియక బాగా మునిగి కుబేరుడి దగ్గర తాను చేయాల్సిన కర్తవ్యం మరిచినాడు. అంటే తన పని తాను చేయకపోతే అది రాక్షసత్వం. కాబట్టి ఆ లక్షణాలతో బతుకుని కుబేరుడు శాపం పెట్టినాడు. ఒక రకంగా అది వరం. ఎందుకంటే ఆ ఎందుకంటే తర్వాత విషయాల్లో చూస్తాం, శాపమా వరమా అనేది అర్థమవుతుంది మనకి. మనకి ఎందుకంటే శాపానికి వరానికి మధ్య మనకి తేడా తెలియదు. శాపం అన్న వెంటనే మనం ఆ తుమ్మురుడు ఒక చీప్ క్యారెక్టర్ అన్నట్లు మనం ఆలోచిస్తాం. ఆయన ఎప్పుడు ఎవరు చూసేటారండి తుమ్మురుణ్ణి? ఆయన ఆయన చూడాలంటే కూడా తపస్సు చేయాలి. ఆ తుంబురుడు రాక్షసుడుగా పుట్టి అనేక ఋషి జనాలను జంతువుల్ని చంపి తింటూ విరాధుడు అనే పేరుతో దండకారణ్యంలో తిరిగేవాడు. రాక్షస జన్మ కదా, సరిగా ఎండని పిడక. పిడక ఎండకపోతే ఎక్కువ నెయ్యి పోయాల్సి ఉంటుంది. నా రామాయణ యజ్ఞంలో బోడి రావణాసురుడు పక్కకు పెట్టండి, సీతమ్మను మొట్టమొదట చెయ్యితో తాకి ఎత్తుకొని పోయిన వాడు వీడే. సో సీతమ్మను తాకిన వెంటనే వాడు అద్దంలో తడిసిన పిడకైనాడు.
రామలక్ష్మణుల చేతిలో మోక్షం పొందాడు. ఇక్కడ ఒక విషయం, రామచంద్రుల ఆ, రామలక్ష్మణుల చేతిలో మోక్షం పొందడానికి ముందు ఆ విరాధుడితో చిన్న యుద్ధం జరుగుతుంది. ఆ రాముడు లక్ష్మణుడు చంపబోతుంటే చెప్తాడయ్యా నువ్వు అట్లా చంపలేవు, నువ్వు నన్ను ఇట్లా చంపలేవు అని చెప్పి చెప్పి మరి తాను ఎట్లా చేస్తాడో చెప్పి మరి చచ్చినోడు. ఈ విరాధుడు తనకు చావు ఎలా లేదో రామచంద్రుడికి చెప్పి మరి చచ్చాడు. కానీ అమ్మను తాకిన చెయ్యి కదా, బిడ్డ కోపం ఎక్కువ. అందుకే మొదట లక్ష్మణ స్వామి విరాధుడి ఎడమ చెయ్యి నరికాడు. తర్వాత శ్రీరామచంద్రమూర్తి కుడి చెయ్యి నరికి ఆ తర్వాత విరాధుడికి మోక్షం ఇచ్చాడు. ఈ నేతిలో తడిసిన పిడక ఇది మనకేం నేర్పుతుంది? నా ఏదో ఆ, ఒక సిఐ ఎస్ఐ దగ్గరికి వచ్చి నేను సిఐ తెలుసా, నేను చెప్తున్నా ఇది చెయ్యి ఓకే బానే ఉంది. నేను అట్లాంటి వాడు తెలుసా, నేను ఓకే ఒక కలెక్టర్ ఎస్పీ దగ్గర డిఎస్పీ దగ్గర ఒక ఆర్గనైజేషన్ ఓనర్ తన ఎంప్లాయీ దగ్గరికి వచ్చి ఓకే. ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్ ఓనర్ దగ్గరికి పోయి మీరు గొడవ చేయొచ్చు. మేము ఇంత పని చేసినా కదా మాకు అట్లెట్లా మాకు అంత అట్లా ఇయ్యాలి కదా మాకు ఇట్లా చేయాలి. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినాక ఆ, మనం ఏదో పెద్ద చేసేవాళ్ళమని మన ఫీలింగ్ ఉంది, అది కాదు. మనం చాలా చేతగానోళ్ళు. ఎందుకనంటే నాకు రెండు కాళ్ళు ఉన్నాయి, రామకృష్ణ పరమహంసకు రెండు కాళ్ళు ఉన్నాయి, నాకో తలకాయ ఉంది, రమణ మహర్షికో తలకాయ ఉంది, రెండు చేతులు ఉన్నాయి నాకు ఉన్నాయి, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఆయనకు పొట్ట ఉంది తింటాడు, నాకు పొట్ట ఉంది నేను తింటాను. చంద్రశేఖర భారతీ స్వామి ఆ, ఆయన కూడా అలా నడుస్తాడు, నేను కూడా నడుస్తూ, అందరూ సమానమే. చాలా బాగుంది అని అనుకునేంత మూర్ఖుణ్ణి నేను కాదు. అన్నీ సమానమైన అంటే వాళ్ళ రాతలో రాసుంది సార్, రైట్, వాళ్ళ రాతలో రాసుందా లేదా అది పక్కకు పెడదాం. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి వాళ్ళు పరబ్రహ్మ స్వరూపం అయిపోయినారు, నేను అది చేయలేదు కదా, అది నా చాతగానితనం అని ఆలోచించేవాడు సాధన మొదలు పెడతాడు. సాధన మొదలుపెట్టిన వాడు నిజంగా సాధన మొదలు పెడితే వాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు మనసు నిలవట్లేదయ్యా భగవంతుడి ముందు కూర్చొని ఏడుస్తాడు. తన చేతగానితనాన్ని విన్నవించుకుని నన్ను నువ్వు ఎలా ఉద్ధరిస్తావో నువ్వే చెప్పు అని భగవంతుడికి చెప్పి నీవే భగవంతుడు నీకేం చెప్తే దాన్ని నీవే గమనించి భగవంతుడికి నిన్ను నువ్వే నివేదించుకుని భగవంతుడు నిన్ను ఉద్ధరించే అవకాశం నువ్వు ఇవ్వు అని నేర్పే ఒక పిడక విరాధుడు. ఇలా రామాయణంలో చాలా పిడకలు ఉన్నాయండి. హా, రామచంద్రమూర్తిని తలుచుకుంటూ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాం.